God is going to make your end turn into the beginning. నీ ముగింపును దేవుడు ఆరంభముగా మార్చబోతున్నాడు. బహుశా ఈ మాటలు వింటున్న వారిలో ఎంతతో నా పని అయిపోయింది, ఈ విషయంలో ఇక నేను లేవలేను, ఈ విషయంలో అన్ని పాడైపోయాయి, ఈ విషయంలో అంతా కోల్పోయింది, ఇక నేను లేవలేను, ఆ విషయంలో ఇది ముగించబడింది అని నీవు వస్తున్నారేమో, నీ శక్తులు కూడా అలా మాట్లాడుకుంటున్నారేమో, మనుషుల సైతము నీ గురించి ఇక ఈమె పని అయిపోయింది, ఇక ఇతని పని అయిపోయింది, ఇక వీరి కుటుంబ పరిస్థితి ముగించబడింది అని కనుక నీవు కానీ ఎవరైనా మాట్లాడుకుంటూ ఉంటే, అపవాది ఆలోచన ద్వారా నేను శోధిస్తూ ఉంటే, నా దేవుడు నీతో సెలవిస్తున్న మాట, నీవు ముగించబడింది అనుకుంటున్నావు, సాతాను కూడా ఇక నీకు హోప్ లేదు, నీ పని అయిపోయింది అంటుండగా, ఈ రోజు నా దేవుడు నీ ముగింపునే ఆరంభంగా చేసుకొని నీ జీవితాన్ని మార్చివేయబోతున్నాడు. హల్లెలూయా. మన ముగింపు ఎప్పుడు జరుగుతుంది అని అంటే, దేవుడు ఇక నీ పని అయిపోయింది, ఇక ఇది ముగిసింది అని చెప్తేనే. దేవుడు మన గురించి ది ఎండ్ అని చెప్తేనే అది ముగించబడినట్టు. అపవాది చెప్తేనో, ఇతర మనుషులు చెప్తేనో, నీకై నీవు అటువంటి ఆలోచన కలిగి ఉంటేనో నీ జీవితం ముగించబడదు, నీకు సంబంధించినవి ఏవి కూడా ముగించబడవు. మనుషులు ముగించబడింది అనుకున్నప్పుడు దేవుడు తన ప్రణాళికలు ఆరంభిస్తాడు. హల్లెలూయా. మనము ఈ జీవగ్రంథాన్ని చూస్తే మొట్టమొదట ఆది కాండమును దేవాది దేవుడు రాయించారు, పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు. అయితే ఆది కాండము ఫస్ట్ చాప్టర్ క్లోజ్ అవగానే సెకండ్ చాప్టర్ స్టార్ట్ అయింది. అలాగే ఆది కాండము తరువాత ఆది కాండంతోనే ముగించబడలేదు దేవుని మాటలు, ప్రణాళికలు. ఎక్సోడస్ న్యూ బుక్ మరలా స్టార్ట్ చేశాడు దేవుడు. అంతేకాదు, పాత నిబంధనతోనే దేవుడు ముగించలేదు, మరణ క్రొత్త నిబంధన కూడా క్రొత్తగా దేవుడు మన కొరకు అనుగ్రహించాడు, స్టార్ట్ చేశాడు. అలాగే ఈ రోజున దేవుడు నీ జీవితంలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాడు. ప్రియ స్నేహితులారా, ఒక నూతన అధ్యాయాన్ని, ఒక నూతనమైన మార్పును దేవుడు నీ జీవితంలో తీసుకుని రాబోతున్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారి జీవితంలో దేని కోల్పోయినా సరే దేవుడు దాన్ని తిరిగి మరలా చక్కగా అనుగ్రహిస్తాడు. అది ఏదైనప్పటికీ, అది ఏదైనా సరే తిరిగి దేవుడు అనుగ్రహిస్తాడు. వారి జీవితంలో బాధాకరమైన ముగింపును సంతోషకరమైన ఆరంభముగా మార్చివేస్తాడు నా దేవుడు. కాబట్టి శత్రువు ఆలోచన ద్వారా నేను బాధిస్తుంటే నువ్వు నమ్మాల్సిన పని లేదు, నీ సొంత ఆలోచనతో కూడా నీకు పని లేదు. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్న మాటని నువ్వు నమ్మి ఉంచగలిగినట్లయితే ఖచ్చితంగా నీవు కోల్పోయిన సమస్తాన్ని తిరిగి పొందుకోబోతున్నావు. If we read Revelation chapter 21 verses 4 and 5, God says, "For the former things have passed away, behold, I am making all things new." Hallelujah. ఇక్కడ రాయబడిన మాటలు ఏమిటో తెలుసా? పాత సంగతులు, మొదటి సంగతులు గతించిపోయాయి. For the former things has passed away.
చేస్తారు. మొదటి సంగతులు సమాప్తమయ్యాయి, ముగించబడ్డాయి అంటే పాత సంగతులు, నీ జీవితంలో జరిగినటువంటి పాత సంగతులు, దుఃఖకరమైన సంగతులు, వేదనకరమైన సంగతులు, అవమానకరమైన సంగతులు, ఆందోళనకరమైనటువంటి సంగతులు గతించిపోయాయి, ముగించబడ్డాయి. దేవుడే ముగించేశాడు. హల్లెలూయా. Your storm will be over. Your sufferings are over. Your pain is over. Your shame is over. Your barrenness is over. Your crying, weeping is over. ఒకటి ముగించబడిన తర్వాత దేవుడు క్రొత్తదాన్ని ఆరంభిస్తారు. హల్లెలూయా. సమస్తాన్ని నీ జీవితంలో క్రొత్తదిగా ఆరంభించబోతున్నాడు, నూతనముగా చేయబోతున్నాడు. God will do a new thing in your life. హల్లెలూయా. దేవుడు నూతనమైన కార్యాలు నీ జీవితంలో చేయడానికి ఇష్టపడుతున్నాడు. నిన్నే నూతనముగా ఈ లోకానికి పరిచయం చేయబోతున్నాడు. నీకు సంబంధించిన సమస్తాన్ని పునరుద్ధరణ చేయబోతున్నాడు. నీకు సంబంధించిన సమస్తాన్ని నూతనపరచబోతున్నాడు. హల్లెలూయా. God will do something new in your life. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో రాసిన మాటలు. Therefore, if anyone is in Christ, he is a new creation. The old has passed away, behold, the new has come. హల్లెలూయా. కాగా ఎవరైనాను క్రీస్తునందున్న ఎడల వారు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. నీవు క్రీస్తునందు, క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడి ఉంటే, దేవుని యొక్క నూతన సృష్టిగా మార్చబడినా కూడా ఇప్పటి వరకు నీ గతకాలం అంతా కూడా, నిన్నటి వరకు కూడా, ఈ రోజు వరకు కూడా ఆవేదనకరంగా, దుఃఖకరంగా, ఆందోళనకరంగా, శాపగ్రస్తంగా ఉన్నను దేవుడు ఈ రోజుతో దాన్ని ముగించి ఇదే రోజున దేవుడు నీ జీవితంలో కొత్త మార్పులు తీసుకురావాలని ఇష్టపడుతున్నాడు. పిల్ల, the old has passed away, the new has come. Hallelujah. Yes, the old has passed away, the new has begun in your life. Your new season has come. Your new beginning has come. Your new days has come. Hallelujah. Hallelujah. I command new things to happen in your life in Jesus' name. Oh, hallelujah.